ఓం నమ శివాయ. శ్రీమతిగొండ భక్తి ఛానల్కి అందరికీ స్వాగతం. నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ. ఈరోజు ఓం నమ శివాయ అని ఎందుకు మొదలుపెట్టామో తెలుసా? మన ఇల్లు వాస్తు చూసినప్పుడు ముందు ఈశాన్యం చూస్తారు. ఈస్ట్ ఫేసింగ్ హౌజు, ఈశాన్యంలో పూజా గది, ఈ మాటలు విని ఉంటారు. దీంతో పాటు అందరికి ఒక అపోహ ఉందంటే, ఎవరినైనా మీరు అడగండి, సార్ ఒక ఇల్లు కొంటున్నాం, ఇల్లు కడుతున్నాం, ప్లాట్ కొంటున్నాం, ఏది చేసినా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇటు వెస్ట్ వైపు కానీ ఇంకా వేరే వైపు ఉంటేనేమో ఓ ₹1,00,000 ఉందనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇది 1,50,000 2,00,000 ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈస్ట్కి ఎంత డిమాండ్ ఉందో అంటారు. ఇంతకా ఈస్ట్ అంటే ఏంది, ఈశాన్యం అంటే ఏంది? ఈస్ట్ వేరు, ఈశాన్యం వేరు. ఇంట్లో ఏ దిశ బాగుంటుందో చూపిస్తాను. నిన్న కోకాపేట్ వెళ్ళాను ఒక క్లయింట్ కోసం, ఒక విల్లా కోసం వాస్తు చూడమనంటే. ఆడు చాలామంది ఏం చెప్పారట, అది వెస్ట్ ఫేసింగ్లో ఉంది విల్లా. లోపలికి వెళ్తూ గులుతుంది, సార్ అందరూ చాలామంది ఈస్ట్ అన్నారు సార్. ఏం చేస్తాం, ఏదో దొరికింది ఇంట్లోకి వస్తాం. అంత నిరాశపడకండి. మీకు తూర్పు ఏదో పడమేదో చెప్తాను. ఇప్పుడు మీకు ఏది సౌకర్యం ఉంటుందో చూడండి. వాస్తు మెయిన్ ప్రిన్సిపల్ దాంట్లో ఉండే వాళ్ళకి, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఉంటే వాళ్ళకి విద్య ఆరోగ్యం ఉండి వాళ్ళకి వసతి మెయిన్ సౌకర్యంగా ఉండాలి. ఫెసిలిటీ ఇస్ ద వర్స్ట్. అదేంటో మీకు ప్రాక్టికల్ మళ్ళీ వాస్తు ప్రకారం డివేట్గా రెండు కలిపి చెప్తాను. ఇప్పుడు ఇది ఈస్ట్, తూర్పుకో ఇల్లు ఉంది, ఇది పడమర ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తే తెలిసిపోతాయి ఈస్ట్కి దీనికి. ముందు ఈస్ట్కి వద్దాం. తూర్పు ఇల్లు, ఇది రోడ్డు అండి. ఈ రోడ్డుకి దీనికో చిన్న కిటుకు ఉంది, మీరు సరిగా చూడలేదేమో. ఈస్ట్ రోడ్ అంటే వాస్తు శాస్త్రంలో కొన్ని వేలు ఏం రాస్తుందంటే, అసలు ఈస్ట్ అంటే ఏంటి ఇంటికనంటే తూర్పు వీధి ఇల్లు అంటారు దీన్ని. తూర్పుని ఇక్కడ రోడ్డు ఉంటే ఈ రోడ్డుకి ఇల్లు ఉండాలి, దీనికి మధ్యలో ఖాళీ ఉండాలి. ఇక్కడ రోడ్డు ఇక్కడ ఇంత ఖాళీ ఉండాలి, ఉంటే దీన్ని ఈస్ట్ అంటారు. అలాగే ఇక్కడ కూడా అంత ఈస్ట్. సో ఇక్కడ ఈస్ట్ రోడ్డు ఉంది అనుకుందాం. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఈ పక్కనే ఎవరిదో ప్లాట్ ఉంటుంది, ఇది ఖాళీ ఉంది కాబట్టి ఇల్లు కడతారు మీరు. వీళ్ళు 2 ఫ్లోర్ కట్టారనుకోండి, ఈ ఖాళీ స్థలంలో ఎవరో మంచి బిజినెస్ మ్యాన్ది, వాడు రేపు పొద్దున అపార్ట్మెంట్ 10 అంతస్తులు లేపుతాడు. ఆపగలరా? మా ప్లాట్ నా ఇష్టం. ఇది పెట్టగానే వంటింట్లో మీకు లైట్ రాదు పగలు. ఇక్కడ ఈశాన్య పూజ గదిలో చీకటి ఉంటుంది. ఇక్కడి నుంచి ఉదయం పూట సూర్యరశ్మి రాదు. నిన్న చూసింది చెప్తున్నాం, ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను. ఇటు నుంచి సూర్యరశ్మి, ఉదయం పూట గాలి రాదు. ఇంకెక్కడ పోయిన తూర్పు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే తూర్పు బ్లాక్ అయిందో మీరు తూర్పు అనుకున్నది తప్పు. తూర్పుకి ఏదైనా తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు అని ఉండాలి. కనీసం ఇక్కడ ఏమైనా ఇల్లు ఉంటే ఇంత గ్యాప్ అని ఉండాలి. ఖాళీగా ఉంటే ఎప్పటికీ ఉదయం పూట ఇంటికి సూర్యరశ్మి, గాలి రావాలి. ఇంకో సూత్రం ఏంది, అసలు వాస్తు అంటే పంచభూతాలు కరెక్ట్గా, ప్రకృతిలో పంచభూతాలు మనం వాడుకోవాలి, వాటిని ఆపొద్దు. అవి అన్నీ ఉన్న చోట బాగుంటుంది, లేని చోట అనాగ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్లో ఇట్లా ఎంట్రన్స్ అయ్యాం. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, ఈస్ట్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఫీట్ ఉందనుకోండి, కరెక్ట్ కొలత ఇక్కడ 14, ఇక్కడ నుంచి 14 తీసుకొచ్చి మధ్యలో ద్వారం ఉంటుంది. పల్లెటూరులో ఏ ఇండ్లు పోయినా కూడా ప్రతి ఇల్లు ఈస్ట్లో ఉంటుంది. దీన్ని తూర్పు అంటారు. తూర్పు అంటే ఏంది, ఈ మూల ఈ మూలకు మధ్య ఇక్కడ ద్వారం ఉంటుంది. ఇంకో గుర్తు చెప్పమంటారా, పల్లెటూరు ఇల్లు ఇక్కడ నిలబడి గేట్ దగ్గర నిలబడి చూస్తే ఇట్లా ఇక్కడ తులసి గుమ్మ ఉంటుంది, తులసి కోట పెడతారు. ఇక్కడ నుంచి అంటే తులసి కోట అంతా క్లీన్గా ఉండాలి. అంటే ఈ తూర్పు గాలి ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది పల్లెటూరులోది. అది వదిలేదు. ఇప్పుడు సిటీకి వద్దాం. ఇప్పుడు మనకు ప్లాట్లు లేవు, ఇల్లు లేవు, ఏవి లేవు. అద్దె ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఇరుకిరికి ఇళ్ళు, వీటిలో ఎట్లా బయటపడాలంటే దీంట్లో ఫస్ట్ మైనస్ పాయింట్, తూర్పుని ఇక్కడ ఉండవు. ఇప్పుడు గట్ట కొత్త పదం ఏం పెట్టారంటే నార్త్ ఈస్ట్, ఇక్కడ ఈశాన్యం అని ఇక్కడ పెడుతున్నారు డోర్. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఇలా మీరు ఎంటర్ అయిపోయారు. ఈ మూలని ఏమంటారు, ఇది ఈశాన్యం. ఏది ఇక్కడ తూర్పు, ఈ ఉత్తరం రెండు కలిసి మూలని ఈశాన్యం అంటారు. అవునా? నార్త్ ఈస్ట్ అంటారు. ఇటు పెట్టి నార్త్ ఈస్ట్, ఈశాన్యం అన్నాం. ఇక్కడ అంటే ఏంటి, వాస్తుశాస్త్రాలు ఏమంటారు, ఇక్కడ ఏం చేయాలి, ఇంట్లో పూజా మందిరం కట్టాలి. ఇక్కడ ఈశాన్యం అంటే శివుడు స్థానం, ఇది పూజింపదగిన ప్లేస్, ఇది ఇక్కడ ఉంటుంది. చిత్రం ఏంటంటే ఇంత చిన్న అపార్ట్మెంట్లో 2 BHK ఏదైనా కూడా ఇక్కడ ఎంట్రన్స్ కావాలని చేస్తే ప్లేస్ ఇంతలో డ్రాయింగ్ రూమ్ పెట్టేస్తారు. డ్రాయింగ్ రూమ్ పెట్టి ఇంకా నేను ఇక్కడ ఇచ్చాను, ఈ మూలకు ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ వచ్చేవాళ్ళందరూ చెప్పులు బొట్లు తొక్కుంటే ఇక్కడ కూర్చుంటారు. దీన్ని డ్రాయింగ్ రూమ్ అని పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఈశాన్యం అంటే నిజంగా దేవుడిది కరెక్టా, లేకపోతే మీరు చెప్పులు కూడా నడుస్తున్నట్టు దానికి ఇంకేమైనా పేరుందా, అపవిత్రం అయిపోయినట్ట లేదా? ఈశాన్యం తొక్కుంటూ లోపల పోతున్నారు. సో మొట్టమొదటి మీ ఇంటికి దేవుడి స్థానం పోయింది. ఇక మీకు ఇవన్నీ వాస్తు వదిలేండి. ఇది ఇవన్నీ 100% బాగున్నా మీరు దాంట్లో ఏ మాత్రం సుఖపడరు, అన్ని విధాల ఫ్లాప్. ఇది మేము దీంట్లో తూర్పు కొన్న మైనస్ పాయింట్. ఇంకో చిత్రం ఏంది, డే టు డే లైఫ్లో ఎలా ఎంటర్ అయిపోయారు, సరే ఇక్కడేదో డ్రాయింగ్ రూమ్ పెట్టారు, ఇది ఖచ్చితంగా కిచెన్లో పెడతారు కదా ఎక్కడైనా. అది ఇల్లు ఎక్కడున్నా సరే కానీ ఆగ్నేయంలో పెడతారు. ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం అయితే ఆగ్నేయంలో కిచెన్లో పెడతారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు లేడీస్ ఇలా రావాలి, ఇక్కడ బాత్రూమ్ ఉంటే స్నానం చేయాలి, కిచెన్లో కిచెన్ నుంచి లేడీస్ అంతా ఇట్లా పోతూ ఉంటారు అన్నమాట. ఇది ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఇక్కడేంది, ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరికి కూడా ప్రైవసీ ఉండదు. వాళ్ళు బట్టలు మార్చుకుందామన్నా, ఇంకా బయట వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడున్న ఇది గెస్ట్ రూమ్, డ్రాయింగ్ రూమ్,
వీళ్ళు పోయేంతో ఇక్కడ వాళ్ళు వెళ్ళారా వెళ్ళారా కాసేపు ఉండి అక్కడే అని అంటారు. వీళ్ళ డే టు డే లైఫ్ చెప్తున్నాను. వీళ్ళకి మంట ఈ ఆడవాళ్ళందరూ బయట వాళ్ళు చూడకూడదు కదా, ప్రైవసీ. దీనికి సాంస్క్రిట్‌లో విధంగా కూడా చెప్తాను ఏముందో. సో, ఇది ఉంటుంది. ఇదొక ఇబ్బంది అయిపోయింది. ఇంకోటి ఏంది, సరే ఎవరో వచ్చారు ఇక్కడ కూర్చున్నారు. అప్‌లోడ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. లేదా ఇంకెవరో వచ్చి కాసేపు మాట్లాడదామని వచ్చాడు. అదే టైంకి ఉదయం కరెక్ట్ రాంగ్ టైం 8:30, 9కి వచ్చారు వంటలు మొదలైతాయి. ఇక్కడ మొత్తం వంటలంటే ఏముంటాయి, మసాలాలు, ఘాట్లు పెట్టేస్తాడు. ఇక్కడి నుంచి ఆ ఘాటుకి ఈయన ఏం చేస్తాడు, దెబ్బకి లేచి వెళ్ళిపోతారు అతను. దీన్ని సామెత ఏంది, పొమ్మని లేక పొగబెట్టడం. ఇప్పుడు ఏది మీకు ఏం వసతి ఉంది ఇంట్లో ఫెసిలిటీ? ఈ వంట మానుకుంటామా? వంట 2 గంటలు కూర్చుంటే ఆ రోజు వంట ఉండదు. ఇక బయట నుంచి స్విగ్గీలు, జొమాటో తెచ్చుకోవాల్సొస్తది. ఇక్కడ మీకు వంటగదికి ఇబ్బంది, మీ ఇంట్లో ప్రైవసీ ఇబ్బంది, మీరు తిరగటానికి ఇబ్బంది మీ ఇల్లే. రూ. 1,00,00,000 కాదు 2,000 పెడతారు సార్. బాగుంది సార్. ఏముంది ఇది ఈశాన్ పోయింది. ఇక ఈ పూజా గది ఎక్కడ పెడతారో చెప్పండి? దీనికి ప్లేస్ ఉండదు. ఎందుకుండదో చెప్తాను. మరి ఇంతకు బెడ్‌రూమ్‌లు కావాలా 2 బీహెచ్‌కే. ఇక్కడ నైరుతిలో ఇక్కడ బెడ్‌రూమ్ పెట్టారు. డెఫినిట్‌గా ఇక్కడ నుంచి హాల్ ఉంటుంది కాబట్టి ఈ వాయువ్యంలో కూడా పెడతారు ఇక్కడ. ఈ 2 పెట్టిన తర్వాత ఇక దేవుడు లేడు. కానీ కొన్ని ఇళ్ళు ఉంచండి, ఒకవేళ ఇక్కడ ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా ఈశాన్య బలి కావాలంటే ఇక్కడ పెట్టమంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు దేవుడి పటాలు పెట్టి కూర్చుంటే మీరు తూర్పు వైపు చూస్తుంటారు. దేవుడి ఫోటోల విగ్రహాలు ఇటు చూస్తుంటది పడమర. కానీ గుళ్ళో మళ్ళీ ఈస్ట్‌కే ఉంటుంది కదా! అందుకోసం ఇక్కడ గనుక పెడితే ఏది వాయువ్యంలో పెట్టుకోవచ్చు ఇక్కడ చోటు లేకపోతే. ఇక్కడ గనుక పెడితే మీరు మళ్ళీ ఇటు పడమర చూస్తారు. దేవుడి విగ్రహాలు తూర్పుకుంటాయి. దీనికి ఆల్టర్‌నేటివ్ ఇది. ఒకవేళ వసతి ఉంటాయి. ఇక లేకపోతే వెతుక్కోవాలి ఎక్కడ ఎక్కడ. ఇంతసేపు చేసి మేము గొప్పగా చెప్పమా, డ్రాయింగ్ రూమ్ అండి, ఇది బెడ్‌రూమ్ అండి, ఇది స్టోర్ రూమ్ అండి, ఇది సోఫాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేవుడి రూమ్ ఇది. ఇప్పుడు ఇన్ని అవకతవకలు దీంట్లో ఈస్ట్‌లో. ప్రాక్టికల్‌గా చూసి చెప్తున్నాను. మీరు ఏ ఇండ్లను చెక్ చేసుకుంటే ఇవే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడికొద్దాం మనం. వెస్ట్ పడమర గాడైతే ఎట్లా ఉంటది? పడమర గుమ్మం గనుక మీకుంటే ఇక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ రోడ్ లేదు, అందుకే ఇక్కడ రోడ్ ఇచ్చాను. సో, పడమర నుంచి వచ్చారు. ఇది రోడ్ అనుకోండి. ఇది ఇక్కడ పడమర ఎంటర్ అయ్యారు. ఇక్కడికి రాగానే ముందు అతిథి అని పెట్టాను. అతిథి ఏందో ఇక్కడ చెప్తాను. దీని ఎక్స్‌ప్లెయిన్ ఇక్కడ ఇస్తాను. మన ఇంటిని ఇంకో ముఖ్య సూత్రం చెప్తాను. కొత్తదేం కాదు, చాలా పాద్యాంతరం మర్చిపోయేది. ఒక ఇంటికి 3 భాగాలుంటాయి సింపుల్‌గా. ఇటు రాగానే అందరూ ఇక్కడ డ్రాయింగ్ కూర్చుంటున్నారు కదా! దీన్ని అతిథి భాగం అంటారు. మీ ఇంటికి అతిథులు దేవుని రూపంలో కూడా వస్తారు. కాబట్టి వీళ్ళు కూర్చుంది ఇక్కడొచ్చి వీళ్ళు మట్టుకే ఉంటుంది. ఇక్కడ అతిథి ఎంతసేపు ఉంటారు? కాసేపు ఉండి వెళ్ళిపోతారు. అలాగే ఈ మధ్య ప్లేస్ ఉంటుంది కదా! ఇక్కడి నుంచి ఈ మధ్య ప్లేస్ సోఫాలో వేసుకుంటారు. దీన్ని బంధువులకు సంబంధించి ఉంటుంది. మీ ఇంట్లో దగ్గర వాళ్ళు బంధువులు ఇక్కడ మాట్లాడుకుంటారు. బయట వచ్చి అతిథులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది బంధువు 3 డివైడ్ అనమాట. 1, 2, 3 90 ఫీట్ 30 ఫీట్, 30 ఫీట్, 30 ఫీట్ అనుకోండి. ఇక్కడ బంధువులు ఉంటారు. ఈ చివర్లో ఏముంటది, దీన్ని మానుష్య భాగం అంటారు జ్యోతిష భాషలో. వాస్తు భాషలో మానుష్య భాగం అంటే మనం ఏం పనులు ఉంటాయని, ఇది కూడా మళ్ళీ పల్లెటూరుకెళ్ళాలి మనం. పల్లెటూరులోకి వెళ్తే ఏమవుతుందంటే ఈ బ్యాక్‌లో ఇక్కడ కిచెన్ పెట్టుకుంటారు. ఈ వెనక నుంచి పనోళ్ళందరూ వచ్చేస్తారు. చాకలి వాళ్ళొస్తారు. ఇది పాతది ఊళ్ళలో. ఇప్పుడు ఆ చాకలి అవన్నీ ఉండవు. బట్టలు ఇక్కడి నుంచి వస్తారు. పని మనుషులు ఇక్కడి నుంచి వస్తారు. బట్టలు ఉతుక్కుంటారు. ఇక్కడ మిగతా పనులను చేస్తారు. ఇంట్లో ఏంటంటే ఎండబెట్టుకుంటారు ప్లేస్ ఇక్కడ ఉంటాయి. మనం డే టు డే మనుషులు చేస్తే మనుష్య భాగం ఇగో ఇక్కడ ఉంటది. ఈ పనులన్నీ ఇక్కడైతాయి. ఇక్కడ ఇది ఒక్క భాగాన్ని మట్టుకు ప్రవేశిస్తుంది. ఎందుకు, ముందరోడు ఇక్కడ కూర్చొని ఈ పనులన్నీ వెనకాలున్నాయి. ఇది ఒక్క ప్లస్ పాయింట్ మటుకు కిచెన్‌కి ఉంది. నౌ ఇక్కడ పడమరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అతిథి భాగం ఇక్కడ అయిపోయింది. రాగానే ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ రూమ్ ఏస్తారు. ఈ భాగం మళ్ళీ బెడ్‌రూమ్ అయింది నైరుతి కాబట్టి. అంటే ఇప్పుడు నేను చూసిన విల్లాలో ఈ కింద చిన్న బెడ్‌రూమ్ ఇచ్చారు. గెస్ట్ కట. యెస్ ఇయొచ్చు అని చెప్పారు. టక్కన కూడా ఇది నైరుతిలో వెళ్లి మాస్టర్ ఉండాలి అక్కర్లేదు. పైకెక్కితే ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. పెద్ద బెడ్‌రూమ్ అన్నమాట. కింది చిన్నది. ఇది ఓకే. ఇదైపోయిన తర్వాత పడమర ఇక్కడికొచ్చారు. ఇప్పుడు కిచెన్ ఎక్కడుంది దీన్ని కంపేర్ చేయండి. వెస్ట్ నుంచి ఇక్కడొచ్చి కూర్చుంటారు. అతిథులు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంటే బంధువులు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమైంది, మీకు ఆగ్రహంలో ఇక్కడ కిచెన్ ఉంది. మీకు ఇంకోటి కిచెన్ సీక్రెట్లు కూడా ఉంటాయి. కిచెన్ సీక్రెట్లు ఏందో తెలుసా? ఇక్కడ కూర్చొని దప్పుకొని ఎవరొచ్చి మాకు కాఫీ ఏంటి అంటారు కూడా నలుగురు వచ్చేస్తారు. ఏవండీ ఇద్దరికంటే కాఫీ ఉందంటే పంచదార అడుక్కుంది. పక్కింటి అమ్మాయి దగ్గర పో. ఈ లోపల మాటలు పెడతాయి. పక్కింటికెళ్ళి ఏం చేస్తాం, మెల్లగా ఈ పక్కన ఎవరో చూసుకొని మళ్ళీ షుగర్ తీసుకొచ్చి కాఫీ చేసి. దీన్ని కిచెన్ సీక్రెట్ అంటారు. వీళ్ళ కంట పడకుండా. ఇదే ఇక్కడుందనుకోండి. ఇక్కడ కిచెన్ ఇక్కడుంది. వీళ్ళేంటి ఆర్డర్ చేస్తారు హస్బెండ్. 4 కప్పులు కాఫీ తీసుకొని మా ఫ్రెండ్స్ వచ్చారంటాడు. ఏమంటే పిల్లలు రైట్ రమ్మంటాడు. అదేందంటే ఇంట్లో షుగర్ నిండుకుందండి. పాలు లేవనుకో ఎట్లుంటది? సార్ పర్లేదు సార్ నేను తర్వాత తాగుతాను వెళ్ళిపోతాడు. ఇది కూడా ఉంది కదా, కిచెన్ సీక్రెట్స్ కూడా ఇక్కడ మెయింటైన్ చేసి ఇక్కడ కుదరదు. అన్నీ మీకు ఉంటే పర్వాలేదు. లేకపోతే లేదు. అన్నీ ఉన్నా ఉండలేరు మీరు. వీళ్ళు పోయేదాకా వంటలు చేయలేరు. సో, ఇక్కడ మీకు కిచెన్ ప్రైవసీ వచ్చేసింది. ప్రైవసీ గురించి చెప్తున్నాను. ఎంత సౌకర్యంగా ఉంటుందో. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు, వెళ్ళిపోయారు. బెడ్‌రూమ్ బాగుంది. ఇదంతా హాల్ ఉంది. దీంట్లో ఏమైనా చేసుకోవచ్చు. ఈ చివరకొచ్చేసి కిచెన్ రూమ్ ఉంది. ఇప్పుడు ఈ ఇబ్బందులు కిచెన్‌కి ఏం లేవు. పోపు పెట్టినా, ఏం పెట్టినా బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టుకోండి ఇక్కడ. పెట్టాం. మళ్ళీ వీళ్ళకి బ్యాక్ యార్డ్ ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్‌లో. ఈ ఇందాక ఇక్కడ చెప్పా కదా! మన ఏది బట్టలు ఉతుక్కోవటాలు, ఇంటి పనులు, ఎండబెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఎనకాల.
ఇదైపోయింది. అసలు విషయం అంటే ఇక్కడ మీరు ఈశాన్య గురించి చెప్పా కదా! ఇక్కడేమో ఈశాన్య దాంట్లో దేవుడెక్కడ వెతుక్కోవాల్సొస్తుంది. ఇక్కడ అవసరం చక్కగా ఈశాన్యలో పెట్టేసుకోవచ్చు. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. ఇక్కడ తొక్కేదేం లేదు. ఇది మనదే. ఎంట్రన్స్ ఇటు పెట్టుకుంటే బయటికెళ్ళొచ్చు ఈ సెంటర్‌లో. ఇప్పుడు మరి బయట వెనకాల ఏమైనా పని చేసుకుంటే ఇక్కడ డోర్ ఉందనుకోండి ఇట్లా వెళ్ళిపోతారు. కిచెన్ నుంచి కూడా డోర్ ఉంటుంది. ఇది ఖాళీ ఇంకా సెపరేట్‌గా ఇట్లా పెట్టి పూజా మందిరం చక్కగా పెట్టుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని మీరు అరగంట లేట్‌గా కూర్చొని అతిథులొస్తే వినపడవు. డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇది. ఇంకో చిత్రం ఈశాన్యం ఇక్కడ ఎందుకు పెట్టారని చెప్పాలా టెక్నికల్‌గా. పల్లెటూరులో ఎక్కడుంటది? ఈశాన్యం ఇక్కడ ఉంది కదా! ముందు ఇక్కడేంచి వాస్తు ప్రకారం ఇక్కడ నొయ్యి తవ్వుతారండి. అక్కడ నొయ్యి, బావి ఏదైనా సరే ఇంగ్లీష్‌లో వెల్ అన్నా సరే. ఇక్కడ వెల్ ఉంటది బావి నీళ్ళు. ఉదయం పూట ఏమైద్ది ఇక్కడ బంధువులందరూ, అతిథులందరూ పడుకొనుంటారు. ఈ యజమాని పాతకాలం అంతే కదా! కుక్కరుకో అనగానే మనం తెల్లవారుజాము 2:30 లేస్తారు. అయితే నేను ఇక్కడ స్నానం చేసి, ఆ బట్టలేసుకొని ఇట్లా వచ్చేసి పూజ గదిలోకొచ్చేస్తాను. ఫెసిలిటీ చూడండి. స్నానం చేసాడు వచ్చాడు ఏం ఇబ్బంది లేదు. అదే గనుక ఈ పూజా గది ఎక్కడో ఉంటే, ఈయన బంధువులు ఇక్కడ ఉందనుకోండి, ఇవన్నీ బంధువులు మిత్రులు తొక్కుంటూ, పడుకుంటూ వచ్చి ఇక్కడికి రావాలి. ఎంత కన్వీనియంట్ ఉంటది. ఇది వాళ్ళ సౌకర్యం. ఎందుకోసం? దీనికి లింక్ ఉంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. వీళ్ళందరిని లేపక్కర్లేదు, డిస్టర్బెన్స్ లేదు. ఈయన కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఇక్కడి దాకా రాదు. ఈ క్యాబిన్ కట్టేసుకుంటారు కదా! డోర్ ఏసుకోండి. ఎవరు లేకపోతే డోర్ తీసి ఉంటుంది. ఇక్కడ డోర్ పెట్టుకుంటారు. ఇది ఈశాన్యం కరెక్ట్‌గా వచ్చింది. మళ్ళీ ఈ ఈశాన్యంలో ఇంకో కిటిక ఉంది. ఈశాన్యం నేను ఇక్కడ ఏశాను గానీ, అట్లా పెట్టకూడదు. బావి పెట్టకూడదు. మీకు వాటర్ కూడా చెప్తాను. ఇక్కడ ఇంకోటేముందంటే, ఇక్కడ ఇక్కడి నుంచి ఈశాన్యముల ఇంట్లో కనీసం ఒక 1.5 నుంచి ఎక్కువ స్థలం ఉంటే 3 ఫీట్ల వరకు. 1, 2, 3 ఫీట్‌కి ఈ మూల వదిలేసి ఇక్కడ దేవుడిని పెట్టుకోవాలి. ఈ మూలకు పెట్టకూడదు. ఎందుకంటే ఈ మూల అన్నది ఎప్పుడు ఖాళీగా వదిలేయాలి. దీని మీద పురాతన వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే బరువు చెప్తాం కదా! ఈశాన్యంలో బరువు ఉంచొద్దని. దానికేదో ప్రామాణికం చెప్పాలి కదా! దూదిలో ఉన్న గింజ ఎంతుంటది? దూది ఎట్లా తీస్తే దూది కూడా కాదు ఒట్టి గింజే. ఆ గింజ బరువు కూడా ఇక్కడ ఉండదు. అంటే వడ్ల గింజ కూడా ఇక్కడ ఉండకూడదు. ఇది ఎప్పుడు ఖాళీగా ఉంటే ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ నుంచి సైంటిఫిక్‌గా గనుక చూస్తే మీకు ఇంట్లో వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఇట్లా వస్తది. అందుకోసమే మాస్టర్ బెడ్‌రూమ్ ఇక్కడ ఉండాలంటారు. ఒక్కొక్క పాయింట్ తెలియాలి కదా! ఎందుకు ఇక్కడ ఉండాలి వాళ్ళకంటే ఈ ఫ్లో ఇట్లా వస్తుంది ఇక్కడి నుంచి. ఇక్కడ మాస్టర్ ఎవరైతే ఉంటే ఇంటి యజమాని ఈయన బాగుంటే వీళ్ళ భార్య పిల్లలందరూ బాగుంటారు. ఈయన ఆరోగ్యంగా ఉండాలి ముందు. అందుకోసం ఇక్కడ పెట్టారు. అందుకోసం ఇది వదిలేసి కొంచెం ఇది ఇక్కడ పెట్టాలి. వీలు లేకపోతే ఇటన్నా పెట్టుకోవచ్చు. ఇదే బావి దగ్గరకొస్తే నూయి దగ్గర గూడా ఇది నేను దాదాపు 200 ఇండ్లు, 200 బావిలు చూశాను. మొత్తం మైనస్ పాయింట్‌లో ఉన్నారు. ఎందుకు మైనస్ పాయింట్‌లో ఉన్నారంటే, ఇది ఈస్టు, ఇది నార్త్ అనుకోండి. బావి ఏం చేస్తారు ఇక్కడ తవ్వుతారు సరిగ్గా. ఎవరో చెప్తారు ఈశాన్ ఇక్కడ గనుక దవ్వారో ఆ ఇల్లు ఇగ మర్చిపోండి మీరు. ఆరోగ్యాలు బాగుండవు, మొత్తం అప్పులు ఇయి ఒకటి కాదు రకరకాలుగా వస్తాయి. ఆరోగ్యం ముందు హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే రాదో ఇంటి యజమాని దెబ్బతింటాడు. యజమాని దెబ్బతింటే ఫ్యామిలీ దెబ్బతింటుంది. మరి వాస్తుశాస్త్రంలో ఏం రాసుంటుంది అనంటే, ఇక్కడ ఈ మూలకొదిలేసి ఇక్కడన్నా బోరెయ్యాలి. అంటే ఇక్కడ బోరు. అప్పట్లోనే ఇప్పుడు బోరు. ఇక్కడన్నా ఎయ్యాలి. ఈ మూల వదిలేయాలి. ఈశాన్య మూల కనీసం 3 అడుగులు ఇటు, 3 అడుగులు పెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇళ్ళలో చాలా వరకు పర్వాలేదు. దీని ఎఫెక్ట్ అయితే ఉండదు. కాస్మిక్ ఎనర్జీ స్ట్రెయిట్ అవే వస్తదనమాట. కొన్ని ఇళ్ళలో పాత ఇళ్ళలో కనుక చూసినప్పుడు సరిగ్గా ఇక్కడేస్తారనమాట. అప్పుడేం చేయాలి? దానికి రెమెడీ ఉంటుంది. వాస్తు పోయిన తర్వాత ఊరికే దాని సమస్యలు చెప్పొద్దు. అందుకే నిర్మాణమే వాస్తు, నిర్మూలన కాదండి. మాది వాస్తు న్యూమరాలజీ మ్యాగజైన్‌లో కొన్ని రోజులు ఉండేది. 999 వాస్తు న్యూమరాలజీ. దీంట్లో ఎక్కడ డిస్‌మెంటిల్ చేయక్కర్లేదు. మార్పులు, చేర్పులు చేసుకొని సింపుల్‌గా చేయొచ్చనమాట. ఇది ఓం నమః శివాయతో మొదలుపెట్టాను. చాలామంది ఓం నమః శివాయతోని ముగించేద్దాం. సో, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. డేట్‌లో ప్రాక్టికల్‌గా మనకి ఏం చెప్పాను వాస్తు అంటే వాస్తుశాస్త్రం కొంతవరకు ఉండాలి 80%. మిగతా 40% రోజు మీరు పనులకి బెడ్‌రూమ్ గాని, కిచెన్ అన్నీ మీకు సౌకర్యంగా ఉండాలి అక్కడి నుంచి ఉంటుంది. మరి ఆ కిచెన్‌లో బెడ్‌రూమ్ ఎందుకు బెటర్ సార్ అంటారు. కిచెన్ ఆగ్నేయం ఫైర్ ఉంటుంది. మీరు ప్రాక్టికల్‌గా ఉన్న దాంట్లో పడుకొని చూడమంటే అగ్ని దాంట్లో ఎవరో నాబట్టోడు తప్ప పడుకున్నారనుకోండి, ఆ తలంతా భారం, తలంతా నొప్పులేస్తుంది. వేడెక్కువుంటుంది అక్కడ అగ్ని. వాడు పొద్దున్న లేచిన తర్వాత కోపంగా ఉంటాడు. ఆవేశం వస్తుంది. ఇవన్నీ ఆ ఫైర్ ఎలిమెంట్స్ అన్నీ దాంట్లో పడుకునే వాళ్ళకొస్తాయి. అందుకోసం వదిలేయమంటే దాంట్లో ఓన్లీ కిచెన్. కిచెన్‌కి వేడి కావాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎంత మంట పెంచి తొందరగా అన్నం ఇంకా ఉండండి మంచిగా పెంచుతాం అంటాం. అక్కడ మంట పెంచారు తొందరగా ఎక్కువ పెంచితే పాలు పొంగుతాయి వేరే విషయం. బట్ వేడి కావాలి ఫైర్ ఎలిమెంట్. అక్కడేమో ఎయిర్ ఎలిమెంట్. ఇట్లా మొత్తం పంచభూతాలు మన దగ్గరే ఉంటాయి ఇక్కడి నుంచి. పంచభూతాలు ఏవైతే మనకి కలిపవుతాయో అది ఇన్‌బిల్ట్ వాస్తుశాస్త్రంలో ఉంటే నేను చెప్పా కదా! మనం ఈ టీవీ ఛానల్ ఆశయం ఏంటంటే దైవిక సమన్వయం గుళ్ళు, గోపురాలు, బొట్లు, ఆచారాలు ఇట్లాంటి వాస్తు పురాతన శాస్త్రాన్ని కూడా సైంటిఫిక్‌గా చేసి మామూలు వాళ్ళకి మీకు కూడా అర్థమయ్యేలాగా చెప్పటమే నా ఉద్దేశ్యం. అందరికీ ధన్యవాదాలు.